ఆచి చికెన్ మసాలా. ఖమ్మం జిల్లాలో పెద్దవాగు ఉగ్ర రూపం దాల్చింది. ఏన్కూరు మండలంలోని నాచారం గ్రామం సమీపంలో వాగు పొంగి పొర్లుతోంది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలే ఇందుకు కారణంగా తెలుస్తుంది. వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన పనుల కోసం వినియోగిస్తున్న జనరేటర్ వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. వరద ఉధృతి తగ్గే వరకు వాగు పరిసర ప్రాంతాలకు వెళ్లవద్దని ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక పరిసర ప్రాంతాల్లోకి ఎవరూ వెళ్లకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. లోని పెద్దవాగు ఏ విధంగా అయితే ఉధృతంగా ప్రవహిస్తుందో మనం స్క్రీన్ పైన చూడొచ్చు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఆకేష్ అందిస్తారు. ఆకేష్, ఇప్పటికే అధికారులు అటువైపు ఎవరు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తుంది. భద్రతా ఏర్పాట్లను కూడా కొనసాగిస్తున్నారు కదా, మీకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. పలు మండలాల్లో కురిసినటువంటి వర్షాలకు వాగులు వంకల్లోకి వరద నీరు చేరింది. ప్రధానంగా వైరా నియోజకవర్గం ఏన్కూరు మండలంలోని నాచారం గ్రామంలో ఎగువన కురిసినటువంటి వర్షం నేపథ్యంలో పెద్ద వాగు అక్కడ ప్రవహిస్తుంది. ఆ పెద్ద వాగుకు భారీగా కూడా వరద చేరింది. ఈ నేపథ్యంలో వరద నీరంతా కూడా భారీ వరద అంతా కూడా రోడ్డు మీద ప్రవహిస్తుంది. ఈ క్రమంలో అటుగా వెళ్లేటువంటి ప్రయాణికులను అధికారులు నిలిపివేశారు. వాహన రాకపోకలను కూడా ప్రస్తుతానికి అయితే అధికారులు నిలిపివేసినటువంటి పరిస్థితి. ఇంకా ఎగువన కురిసినటువంటి వర్షాల ఆ క్రమంలో వాగుకు వరద నీరు ఇంకా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అదే ఆ రహదారి మీద ఒక నూతన వంతెన నిర్మాణం కూడా జరుగుతుంది. ఆ వంతెన నిర్మాణానికి కోసము జనరేటర్లు ఇతర సామాగ్రిని అంతా కూడా ఆ వాగు పరిసర ప్రాంతాల్లోనే పెట్టుకున్నారు. ఒకసారిగా వచ్చినటువంటి వరద ప్రభావంతో కూడా ఆ బ్రిడ్జికి వాడేటువంటి ఆ వస్తువులన్నీ కూడా వరద నీటిలో కొట్టుకుపోయాయి. మనం విజువల్స్ లో కూడా చాలా స్పష్టంగా చూసుకోవచ్చు. జనరేటర్ విద్యుత్ కు సంబంధించి అక్కడ విద్యుత్ ఉన్నదంటే జనరేటర్ వాడుతూ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు. ఆ జనరేటర్ కూడా వరద దాటికి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఎగువన కురిసినటువంటి వర్షాలు నియోజకవర్గ వ్యాప్తంగా రాత్రి కాలంలో కురిసినటువంటి వర్షానికి ఉదయం వరకు కూడా భారీగా కూడా వరద నీరు చేరింది. అనుకోని ఘటనతో ఒక్కసారిగా స్థానికులు భయానికి గురయ్యారని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో వాహన రాకపోకలను అయితే ప్రస్తుతం అధికారులు నిలిపివేశారు. ఆ రహదారి వెంట ఎవరు కూడా ప్రయాణించొద్దని ఇప్పటికే సూచనలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ వరద ప్రభావం మధ్యాహ్నం వరకు కూడా కొంత తగ్గుముఖం పట్టే అవకాశం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అయితే కొంత వర్షం లేదు. వరద కూడా క్రమక్రమంగా తగ్గుతున్నటువంటి తరుణంలో కాసేపైన తర్వాతకి కూడా ఈ రాకపోకలను అధికారులు పునరుద్ధరించే అవకాశం ఉంది. ఉన్నటువంటి ఒక్కసారిగా వరద ప్రభావం పెరగడంతో స్థానిక ప్రజలైతే ఆందోళనకు గురయ్యారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఆ బ్రిడ్జి నిర్మాణ పనులు కొనసాగుతున్నటువంటి తరుణంలో ఈ వరద ప్రభావానికి కొంత బ్రేక్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే కొంత వరద తగ్గినప్పటికీ కూడా స్థానిక ప్రజలను భయం అయితే వెంటాడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఋతుపవనాలు చురుగ్గా ఉండడం, ఈ క్షణాన ఎప్పుడు వాతావరణం మారి వర్షం వస్తే మరొకసారి కూడా ఈ పెద్దవాగానే కాదు అనేక గ్రామీణ ప్రాంతాలకు వెళ్లేటువంటి వాగులన్నీ కూడా పొంగిపోతే ఆ పరిస్థితి భయంకరంగా ఉండేటువంటి అవకాశం ఉంది. వాహనదారులు కూడా అటువైపు వెళ్లాలంటేనే భయపడిపోయేటువంటి పరిస్థితి కూడా ఖమ్మం జిల్లాలో ఉంది. సరైన రోడ్డు మార్గాలు లేని సమయంలోనే ఈ ప్రమాదాలు జరిగేయడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే రోడ్డుకు మధ్య నుంచే కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎక్కడ కూడా సరైనటువంటి బ్రిడ్జిల నిర్మాణం లేకపోయినటువంటి క్రమంలో ఆ వరద నీరంతా కూడా రోడ్ల మీద పారుతా ఉంది. దీంతో అటు నడిచి వెళ్లే వారైతే లేకుంటే వాహనదారులు వెళ్లేటువంటి క్రమంలో కూడా చాలా ఇబ్బందులు పడతారని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగనప్పటికీ కొంత అటు కాంట్రాక్టర్లకు ప్రభుత్వానికి అయితే కొంత ఆర్థికంగా నష్టం చేస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఆకేష్, ప్రధానంగా చూసుకుంటే వాగు ఉధృతి కూడా ఎక్కువగా ఉంది. అయితే ఈ క్రమంలో ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కదా, మరి ప్రజలకి ప్రత్యామ్నాయంగా ఏదైనా మార్గం చూపించే అవకాశం ఉందా అధికారులు? ప్రస్తుతం అయితే కొంత వరద తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత కూడా వరద పూర్తి స్థాయిలో తగ్గే అవకాశం అయితే ఉంది. దాని తర్వాతకి యథావిధిగా వాహన రాకపోకలకు అనుమతించే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికైతే రాత్రి సమయంలో భారీగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా వర్షం కురిసింది. దీంతో పచ్చిపల్లి మండలంలో కురిసినటువంటి వర్షానికి కూడా అక్కడ సింగరేణి బొగ్గు గనులు ఉంటే బొగ్గు గనుల్లో కూడా భారీగా వరద నీరు చేరింది. దీంతో బొగ్గు
తీయడానికి కూడా ఆటంకం ఏర్పడింది. దీంతో కార్మికులు ప్రస్తుతం పనులను బంద్ చేశారు. నీరంతా కూడా బయటికి తరలించిన తర్వాత బొగ్గు ఉత్పత్తి చేయడానికి ఆస్కారం ఉంటుందనే సింగరేణి అధికారులు కూడా చెప్తున్నారు. ఇలాంటి వాగులు ఒక్కసారిగా పొంగిపోవడం, ఆ వరదంతా కూడా రోడ్ల మీద పారుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడే అవకాశం అవుతుంది. ఇంకా వర్షాకాలం ప్రారంభంలోనే ఈ పరిస్థితి గురించి ముసురు వానలు పెట్టి భారీగా ఎగువ నుంచి కానీ అక్కడ కురిసినటువంటి వరదల నేపథ్యంలో భారీగా వరద వస్తే మాత్రము స్థానికంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. అనేక గ్రామీణ ప్రాంతాలకు కూడా రాకపోకలు బంద్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రధానంగా ఏజెన్సీలలో ఈ తరహా ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటే కనుక ప్రభుత్వాలు కూడా ముందస్తుగా వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి ముందస్తుగా చిన్న చిన్న కాలువట్టలు లేకుంటే బ్రిడ్జీలను నిర్మించాల్సినటువంటి అవసరం ఉండే. కాకుంటే వాగుల మీద బ్రిడ్జ్ నిర్మాణం చేయాలంటే ఖర్చుతో కూడుకున్నటువంటి పని అనేది ప్రభుత్వ ఆలోచన. అందుకనే ఎక్కువగా కూడా ఈ వాగులు అనేది రోడ్ల మీద పారుతూ పోతా ఉంటాయి. సాహసం కొంతమంది కూడా సాహసం చేస్తా ఉంటారు వాగు దాటడానికి. అలా అనేక ప్రమాదాలు కూడా చోటు చేసుకున్నటువంటి అయితే కొంత వాగు తగ్గుముఖం పట్టింది. కానీ ఇంకా వర్షాకాలం ప్రారంభమై భారీ వర్షాలు కురిస్తే మాత్రము ప్రాణ నష్టాలు కూడా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తాయి. యాకేష్, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగానే వాగు ఉధృతి అధికంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరి రాబోయేది వర్షాకాలం ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పటి నుంచి వర్షాలు అధికంగా కురిస్తే ఇదే పరిస్థితి నెలకొనే అవకాశం కూడా ఉంది. మరి దానికి సంబంధించి మళ్ళీ ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా అధికారులు ఎటువంటి చర్యలు చేపడతారు? ప్రస్తుతం అయితే వర్షాకాలం ప్రారంభంలోనే ఈ ఘటన చోటు చూసుకోవడం ప్రజలను భయాందోళనకు గురిస్తాం చెప్పుకోవచ్చు. ఖమ్మం జిల్లాలో పెద్ద వాగు ప్రభావం అంతే కాదు, అనేక వాగులు కూడా వర్షాల దాటికి ఈ తరహాలోనే వరద నీరు రావడం, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకు రాకపోకలు నిలుచుకోవడం నిత్యం కృత్యంగా ఇది మారుతున్నటువంటి పరిస్థితి. ఇంకా వర్షాకాలం ప్రారంభమై భారీ వర్షాలు వస్తే అనేక గ్రామాలు కూడా బాహ్య ప్రపంచానికి తెలియని పరిస్థితి ఉంటుంది. బయటికి రాని సందర్భాలు కూడా ఉంటున్నాయి. అనేక ఘటనలు కూడా చూస్తున్నాం. అదే అధికారులు కొన్ని ఇప్పుడు మనం పెద్దవాళ్ళ మీద కొంత ఈ వాగు ఉధృతి ఉన్న సమయంలో రాకపోకలకు ఇబ్బంది కావద్దని ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణం అయితే ప్రస్తుతానికి చేస్తా ఉంది. ఈ బ్రిడ్జి నిర్మాణం కూడా వర్షాకాలం పూర్తి రాకముందే పూర్తి కావాల్సినటువంటి బాధ్యత కాంట్రాక్టర్లు ప్రభుత్వం మీద ఉంటుంది. కాకుంటే దాని మీద పనుల్లో నిర్లక్ష్యం చేయడం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల కూడా ఈ నిర్మాణాలు చాలా చోట్ల కూడా బ్రిడ్జి నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇలాంటి బ్రిడ్జిలన్నీ కూడా వర్షాకాలానికి ముందే పూర్తి కావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాకుంటే ఎక్కడ కూడా పరిస్థితి కనిపించట్లేదు. ఏదో నిధులు మంజూరయ్యాయి, పనులు నడుస్తున్నాయి, అది ఎప్పుడో పూర్తవుతుందన్న ఆలోచనతోనే ఆ ధోరణితోనే అధికారులు ఉంటున్నారు తప్ప పూర్తిగా అందుబాటులోకి తీసుకొచ్చి ప్రజలకు వర్షాకాలంలో అందుబాటులోకి తేవాలి, వాళ్ళ రవాణా సౌకర్యానికి ఇబ్బంది కలగకుండా చూడాలనేది ఇక్కడ కూడా కనిపించడం లేదు. అందుకనే ఇలాంటి తరహా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. వాటితో పాటు ఆర్థికంగా కూడా అటు ప్రభుత్వం నష్టపోతున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ పెదవాగులో పట్టుకుపోయినటువంటి కొన్ని లక్షల రూపాయల అట్లాగే అక్కడ ఉన్నటువంటి స్కూళ్ళు, ఇతర కాంక్రీట్ పనులకు ఉపయోగించేటువంటి అనేక రకాలు కూడా వంట దాటి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఇలాంటి అన్నింటినీ కూడా ముందు జాగ్రత్తగా గుర్తించుకొని నిర్మాణ పనులు వర్షాకాలానికి ముందే చేస్తే కొంత ఇబ్బంది ఉండదు. ప్రజలకు కూడా సౌకర్యాంతంగా రవాణా సౌకర్యం ఆలోచించాలంటే ఇలాంటి ఘటనలు ఇంకా భవిష్యత్తులో కూడా మరిన్ని చేసే అవకాశం కనిపిస్తా ఉంది. అధికారులు అప్రమత్తమై పెండింగ్ లో ఉన్నటువంటి పనులను పూర్తి చేస్తున్నటువంటి బాధ్యత అయితే. థ్యాంక్ యూ రాకేష్.